అది ఫ్రెండ్స్ ఈరోజు మన మెయిన్ మోటివ్ ఏంటంటే, మనం ఇప్పుడు కవర్ చేయాల్సింది ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఏపీ ఎకానమీలో ఫస్ట్ క్వెషన్ ఇది సి. కోడ్ వచ్చి సి ఫ్రెండ్స్ ఇది. ఓకే. వాట్ ఆర్ ది ప్రిలిమినరీ రీజన్స్ ఫర్ ది కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఇన్ Q4 2023? ఇది అడగడానికి కారణం ఏంటంటే, ఇది డిసెంబర్ 2024లో డిసెంబర్ డిసెంబర్ ఓకే. మార్చ్ 2024లో ఇది న్యూస్‌లో ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్ ఇది. ఓకే. ఇండియాస్ కరెంట్ డెఫిసిట్ టర్న్డ్ ఇంటూ సర్ప్లస్ ఇన్ ద క్వార్టర్ ఎండెడ్ మార్చ్ 2024 ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ 4 ఇయర్స్. అంటే నెగెటివ్ నుంచి పాజిటివ్ ఫ్రమ్ ది పాస్ట్ 4 ఇయర్స్ అంటే ఇది ఖచ్చితంగా అందరూ నాకు తెలిసి చదివే ఉంటారు. ఓకే. అందులోనూ ఇంకో విధంగా కూడా మీరు ఇది ఆన్సర్ చేయొచ్చు. ఎలాగంటే ఎప్పుడైనా మనం ఈ ఆంధ్రాయిడ్స్ గాని, ఎవరైనా ఇండియా నుంచి మనం ఎక్కువ ఔట్‌సోర్సింగ్ చేసేది ఏంటనుకుంటున్నారు? సర్వీస్ సెక్టర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్స్ గాని, ఐటీఈఎస్, టూరిజం ఇయంతా సర్వీస్ సెక్టార్స్‌లో వస్తదనమాట. దాన్ని విధంగా కూడా మీరు ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేసి మీరు చేసుండొచ్చు ఈ ఆన్సర్ అన్నది. ఓకే. దీని సోర్సెస్ ఇదిగోండి 'ఎకనామిక్ టైమ్స్' ఆర్టికల్, 'బిజినెస్ స్టాండర్డ్‌లో' కూడా వచ్చిందిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ ఇది ఎప్పుడూ వస్తూనే ఉంటది. అదే కాకుండా ఇది సిలబస్‌లో ఏ పార్ట్ కవర్ అవుతుంది అని మీకు అది కూడా నేను పర్టిక్యులర్‌గా నేను ఈరోజు ఎందుకు తీసుకొనొస్తున్నానంటే, పాపం చాలా మందికి ఈ విషయం తెలీదనమాట. ఆహా! ఎకనామిక్స్ అంటే ఇది కూడా చదవాలా అని చెప్పి. ఓకే. మన సిలబస్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారిది. మనీ అండ్ బ్యాంకింగ్. మనీ అండ్ బ్యాంకింగ్. ఇదిగోండి. మనీ అండ్ బ్యాంకింగ్ ట్రేడ్. అంటే మనీ అండ్ బ్యాంకింగ్ అంటే మీరు మొత్తం ఇంత ఓవరాల్‌గా ఎగ్జాస్టివ్‌గా చదువుంటే యూ వుడ్ హాడ్ ఆన్సర్డ్ థిస్. అందులోనూ సి సి కోడ్‌లో వచ్చిన సెకండ్ క్వెషన్ అనమాట ఇది. ఓకే. వెన్ కరెన్సీ ఈస్ బాట్ ఎట్ ఎ లోయర్ ప్రైస్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్, ఎట్ ది సేమ్ టైమ్ సోల్డ్ ఎట్ హైయర్ ప్రైస్ ఎట్ అనదర్ ప్లేస్. ఓకే. జనరల్‌గా మనం ఓ మార్కెట్‌లో కరెన్సీస్ ఎక్కడైనా మనం తక్కువకి బై చేసి, బయట మనం ఎక్కువకి అమ్మడం ఇది కామనే. దీన్ని ఆర్బిట్రేజ్ అంటారు. ఓకే. ఇది కొంచెం టిపికల్ టైప్ ఆఫ్ క్వెషన్ అని అనుకోవచ్చు. కాపోతే ఇది డిసెంబర్‌లో అన్నది ఇది జరిగింది. ఇది నాకు తెలిసి చాలామంది ఆన్సర్ చేయలేకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. చేస్తే వెరీ గుడ్. దీనికి సోర్స్ ఏంటనుకుంటున్నారు? జనవరి 2025లో ఇది ప్రెజెంట్‌గా న్యూస్‌లో ఉన్నదన్నమాట ఇది. ఓకే. దానికి తీసుకొనొచ్చి ఒక క్వెషన్ మీకు ఇలా వేసినందుకు, ఇది సిలబస్ పార్ట్‌లో మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఇండియాస్ ఏపీ ఎకానమీ. ఓకే. బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్, ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్, ఫారెన్ ట్రేడ్‌లో కూడా బ్యాంకింగ్, మనీ అండ్ సప్లైలో కూడా కవర్ అవుతది. ఇది కూడా కొంచెం కష్టమైన క్వెషన్ ఫ్రెండ్స్ ఇది. ఓకే. ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అసలు యాక్చువల్లీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అన్నది మనం అంత పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ఇది కొంచెం డిఫికల్ట్ పార్ట్. ఓకే. ఇది ఆన్సర్ చేయకపోయినా పెద్ద కొంపలేం మునిగిపోవు. ఇది బేసిక్ సైన్స్ క్వెషన్ అనమాట. 293 ఆర్టికల్ 293 ఇదేంటంటే కాన్స్టిట్యూషన్ పాలిటీ బుక్‌లో మీరు చూసుకున్నా సరే టాక్సెస్ అది చూసుకున్నప్పుడు మీరు అందులో కూడా ఇది వస్తది. కాపోతే ఎక్కువ మంది కాన్సంట్రేట్ చేయరు. దాన్ని తీసుకొనొచ్చి మనోళ్ళు క్వెషన్ అన్నది పుట్ ఔట్ చేశారనమాట. ఓకే. ఇదిగోండి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఆర్టికల్ 293. ఓకే.
స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఇది సిలబస్ అనమాట ఎకనామిక్స్‌లోని. ఇది క్వెషన్ మీకు తెలిసినా తెలియకపోయినా ఇది ఎలాగ ఆన్సర్ చేయొచ్చో నేను మీకు సింపుల్‌గా చెప్తాను. ఇన్ ఏపీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కాన్స్టిట్యూట్ లెస్ థాన్ 15% ఇన్ ద టోటల్ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ డ్యూరింగ్ 2016-21. ఓకే. ఆంధ్రాలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే అసల ఏమనుకుంటున్నారు మీరు? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే మనకి రోడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది అంటారు ఫ్రెండ్స్. ఓకే. దీన్ని మీరు ఎలాగ ఆన్సర్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఎక్కడ చూసినా రోడ్స్ ఇయన్నీ ఎలాగున్నాయి? ఓకే. అలాగే కాకుండా కొత్త ఇండస్ట్రీస్ ఏమన్నా వచ్చాయా? రాలేదు. దీన్ని బట్టి మీరు కామన్ సెన్స్ తోటి యూజ్ చేసి ఆన్సర్ అన్నది పెట్టుంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ దీని సోర్సెస్ ఇది ఆర్‌బీఐ కాగ్ రిపోర్ట్ కూడా ఉన్నది. ఇది సిలబస్‌లో ఏ పార్ట్‌లో కవర్ అవుతుందని ఎవరైనా అనుకుంటే మాత్రం స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్ ద ఇండియన్ ఏపీ ఎకానమీ. ఓకే. ఇందులో ఈ పార్ట్‌లో కవర్ అవుతదనమాట అది. ఇంకోటి అలాగే నెక్స్ట్ క్వెషను విచ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీ ఈజ్ సపోర్టింగ్ ది ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఓకే. ఇది వరల్డ్ బ్యాంక్. దీని ఆన్సర్ వచ్చి ఇది ఏ పార్ట్‌లో సిలబస్‌లో కవర్ అవుతుందో తెలుసా? పార్ట్ 4 ఓకే. అండ్ పార్ట్ 5 అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్. ఓకే. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరు చేస్తున్నారు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అన్నది దాని మీద మీరు చాలా ఎగ్జాస్టివ్‌గా చదివితే గాని మీరు ఇది ఆన్సర్ చేయలేరు. ఓకే. ఎనీహౌ మీకు వేరే విధంగా చెప్పాలంటే ఇది ఒక్క నిమిషం. హుహు. హుహు. ఇది మీరు వరల్డ్ బ్యాంక్ అని ఎలాగ ఆన్సర్ చేయొచ్చో తెలుసా? మన పాస్ట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ చేస్తున్నాయి ఇలాగ అడ్డుకుంటుందని ఈటీవీలో గాని మీరు దే పర్టిక్యులర్ ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ అనేది ఈటీవీ అన్నది కాదు. ఏ ఛానెల్స్‌లో ఉన్నా గాని మీరు చూసినా ఇది మీకన్నదొచ్చింది. ఇది కూడా మీరు కామన్ సెన్స్ తోటి యూజ్ చేసి వరల్డ్ బ్యాంక్ అని టిక్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ సెవెంత్ క్వెషన్ అన్నది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాననుకుంటా మీతోటి. నాకు ఇంకా ఐడియా లేదు. ఓకే. మానిటరీ పాలిసీ. మానిటరీ. ఓకే. మానిటరీ అంటే మీకు ఖచ్చితంగా గుర్తు రావాల్సింది బ్యాంక్. మీరు రోజు చూసుకున్న మానిటరీ పాలిసీ, బ్యాంక్స్, రెపో రేట్ ఇయన్నీ ఆర్‌బీఐ హాస్ డూయింగ్ రెగ్యులేషన్ అండ్ ఆర్‌బీఐ అన్నది ఇన్‌ఫ్లేషన్ కట్ చేయడానికి ఈ ఇంట్రెస్ట్ రేట్ అన్నది పెంచింది రెపో రేటు. ఇయన్నీ మానిటరీ సైడ్‌లో తీసుకునేయన్నీ బ్యాంక్ రేట్ అంటారు. ఓకే. అలాగే ట్రేడ్ పాలిసీ. ట్రేడ్ పాలిసీ అంటే ఏంటి? ట్రేడ్ అంటే మనకి ఇంపోర్టు, ఎక్స్‌పోర్టు. ఓకే. ఇంపోర్టు, ఎక్స్‌పోర్ట్ అన్నది ఎప్పుడైనా వచ్చినా ట్రేడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఇంకోడికి ఇవ్వడంలో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్టర్ సిస్టమ్ అన్నది ఫస్ట్ ఉండేది. నువ్వు ఈ వస్తువు ఇస్తే నేను ఈ వస్తువు అన్నది నీకిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇదున్నది. దీనికి ఎక్స్‌చేంజ్‌లో నేను తాళాలు ఇస్తానంటే ఇది బార్టర్ సిస్టమ్ అనేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వంలో వెజిటబుల్స్ అలా కూడా ఉండేది. ట్రేడ్ తర్వాత ఫారినర్స్ వచ్చి మనకేం చేసేవారు ట్రేడ్స్‌లో ఆ! డిఫరెంట్ ఐటెమ్స్ అది తీసుకొనొచ్చి మన దగ్గరున్న ఐటెమ్స్ అన్నది తీసుకెళ్ళిపోయారు. బ్రిటిషర్స్ గాని, ఎవరైనా పోర్చుగీస్ గాని, పోర్చుగల్స్ పీపుల్ ఈళ్ళందరూ చేసేది ట్రేడ్. దాన్ని ట్రేడ్ ఎప్పుడైతే మీకొచ్చిందో బుర్రలో ఎప్పుడు ఏం గుర్తుండాలా? ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్. ఓకే.
ఇది ఒక్కటి గాని మీకు తెలిసుండుంటే ట్రేడ్ పాలిసీ అంటే ఏంటన్నది చూడండి. మిగతా అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఏ ఆప్షన్‌లో గూడాను. చూసారా? కామన్ సెన్స్ తోటుంటే ఇది మనం పెట్టేద్దురు మీరు. ఓకే. ఇది ఫ్రెండ్స్ సిలబస్. పార్ట్ 2లో మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్ అన్న దాంట్లో ఇది కవర్ అవుతది. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ యాక్యురేట్‌లీ డిస్క్రైబ్ ది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసోసియేషన్ విత్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. ఓకే. దీన్ని కామన్ సెన్స్ తోటి మీరు ఎలాగ అప్లై చేయొచ్చో, మీరు దీన్ని ఎలాగ ఆన్సర్ చేయొచ్చో నేను చెప్తున్నానండి. ది అప్లికేషన్ ఆఫ్ సింథటిక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మే రిజల్ట్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్. ఓకే. పోన్లెండి. ఇది మీకు తెలీదనుకుందాం. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫోకసెస్ ఆన్ ప్రిజర్వింగ్ సాయిల్ హెల్త్ అండ్ ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఏంటి? అసలు సస్టైనబిలిటీ అంటే ఏంటి? సస్టైనబిలిటీ అంటే నాట్ ఓన్లీ ఫర్ ది ప్రెజెంట్ యూ హాస్ టు థింక్ ఫర్ ది ఫ్యూచర్. ఓకే. దీన్ని బట్టి సెకండ్ అన్నది లైట్‌గా కరెక్ట్ అవుతుందనుకోండి. ఓకే. సెకండ్ అన్నది ఎక్కడెక్కడ ఉన్నది? ఫస్ట్, ఫోర్త్‌లో ఉన్నది. ఓకేనా? పోనీ ఇంకా మీకింకా తెలియలేదు. మో ఎక్ పోనీ ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చదవండి. ఎక్స్‌పాండింగ్ మోనోకల్చర్ ఫార్మింగ్ సపోర్ట్స్ ఓవరాల్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ. మోనోకల్చర్ ఎకనామిక్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ. ఓకే. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే. ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్‌లో ఎన్విరాన్మెంట్ సిస్టమ్‌లో ఎకలాజికల్ సిస్టమ్ అన్నా, ఎకోసిస్టమ్ అన్నా, ఎకోసిస్టమ్ అంటే ఏంటి? డిఫరెంట్ మనం అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి, అన్నీ డిఫరెంట్ వాటిలో నిచి అన్నది ఏదైతే ఉంటదో, వాటి ద్వారా మీకు డిఫరెంట్ ఎకోసిస్టమ్ అన్నది ఫార్మ్ అవుతది. అలాంటిది మోనోకల్చర్ అంటే ఏంటి? ఓన్లీ సింగిల్ ఫార్మింగ్ వల్ల ఎక్కడైనా స్టెబిలిటీ వస్తదా? అది ఆ ఎకోసిస్టమ్ ఏదైతే మోనోకల్చర్ ఉన్నదో, గమ్మున వానిష్ అయ్యి, డ్యామేజ్ అయిపోయి, ఇట్ విల్ ఫేడ్ ఔట్. అంటే మనకు కనపడదనమాట. దీని ప్రకారంగా ఫోర్త్ దాన్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోర్త్‌ని గాని ఎలిమినేట్ చేసుంటే, ఇక్కడ ఏమొచ్చింది ఆన్సరు? 1 అండ్ 2. ఓకే. ఇలాగా మీరు కొన్ని కామన్ సెన్స్ ద్వారా ఎలాగ ఆన్సర్ చేయొచ్చన్నది చెప్తున్నాను. ఇది సిలబస్‌లోకొచ్చేటప్పటికి పార్ట్ 3లో ద్వారా మీకు ఇది కవర్ అవుతది. ఓకే. అలాగే ద నెక్స్ట్ క్వెషన్‌కొచ్చేటప్పుడు ఇండియన్ ఎకానమీ డెమాన్‌స్ట్రేట్ రెసిలియన్స్ డిస్పైట్ గ్లోబల్ జియోపొలిటికల్ ఛాలెంజెస్. ఓకే. ఇండియాస్ ఫిజికల్ అండ్ మానిటరీ పాలిసీస్ ఎన్‌ష్యూర్స్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డ్యూరింగ్ కోవిడ్. దీన్ని మీరు సోర్సెస్ వచ్చి ఫైనాన్షియల్ టైమ్స్, ఓకే. డిఫరెంట్ ఎకనామిక్ సర్వే చదివినా మీకు యూ వుడ్ హాడ్ ఆన్సర్డ్. దీనికి సిలబస్ ఇదేంట్రా బాబు! ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు కదా! చూడండి. పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 అంటే ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ అండ్ పాలిసీ అండ్ కోవిడ్ టైమ్స్‌లో ఏదైతే ఉన్నదో ది రోల్ ఆఫ్ ఫిజికల్ పాలిసీ ఇన్ మెయింటైనింగ్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ పోస్ట్ కోవిడ్. చూసారండి? ఇలాగా సిలబస్ అన్నది ఇంటిగ్రేషన్ చేసుకొని తీసిన క్వెషన్స్ అన్నమాట ఇది. ఓకే. ఇండియన్ ఎకానమీ డెమాన్‌స్ట్రేట్ రెసిలియన్స్ డిస్పైట్ గ్లోబల్ జియోపొలిటికల్ ఛాలెంజ్. ఎందుకనుకుంటున్నారు? ఆ స్టెబిలిటీ కోసం మన ఆర్‌బీఐ గవర్నర్ ఆయన కూడా కామెంట్ చేశారు దీని మీద. "వి ఆర్ వెల్ రెడీ ఫర్ ది ఎక్స్టర్నల్ షాక్స్" అని. ఓకే. అన్ని ఎకానమీస్ క్రిపుల్ అయ్యి పడిపోయినాయి గానీ, చాలా మటికి చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి శ్రీలంక గాని, బంగ్లాదేశ్ గాని, పాకిస్తాన్ గాని పడిపోయినాయి. కోవిడ్ తర్వాత. కాపోతే ఇండియా అన్నది స్టేబుల్‌గా ఉన్నది కోవిడ్ తర్వాత. మీరు అలాగ ఆలోచించినా సరే, మీరు దీన్ని ఆన్సర్ చేద్దురు. ఓకే. నెక్స్ట్
ఎస్‌డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఓకే. ఇది బుక్ కీపింగ్ ఎంట్రీ ఓన్లీ అని మీరు దీన్ని ఎలా డిరైవ్ చేయగలరంటే ఆహ్, కరెన్సీకి దీనికి మీరు చేయొచ్చంటే ఇది కొంచెం టిపికల్ వే ఆఫ్ క్వెషన్ అనమాట ఇది. ఓకే. దీనికి చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. కాపోతే బేసిక్‌గా ఇంతలాగా చదివి ఉండరేమోనని నా అభిప్రాయం. కాపోతే దీన్ని ఎస్‌డిఆర్ అన్నది ఫిజికల్ అసెట్ కాదు. ఓకే. మీరిది ఒక్కటి గుర్తుపెట్టుకొనుంటే ఓ మీరు దీని ఆన్సర్ చేసేద్దురు ఈజీగా. దీనికి సిలబసొచ్చి మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఓకే. నేను ఈ విధంగా ఈ 10 క్వెషన్స్ అన్నది నేనిప్పుడు కంప్లీట్ అయితే చేశాను. కాకపోతే నేనిది ఎందుకు చేశానంటే ఇన్ ఫ్యూచర్ ఓకే. మీకు చాలా మందికి సిలబస్ ఎక్కడో ఏంటో తెలియట్లేదు. ఓకే. దాని గురించి నేను ఈరోజు ఈ వీడియో అన్నది చేశాను. ఓకే. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఓకే. కామెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ ఔట్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్. గ్రూప్ 2 సిలబస్ చేంజ్ అవుతుందా? ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి కూడా. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఒకటే కదండీ! అంటే ఒకటే కదా! అంటే ఆల్రెడీ ఏపీపీఎస్సీ బోర్డ్ ఏదైతే పెడతదో అది మనం ప్రెడిక్ట్ చేయలేం గదా! ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు ఇటువంటి ఇంకా ఏమన్నా ఫ్యూచర్‌లో ఈ వీడియో గాని నచ్చినట్టయితే మీకు క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయమని నన్నడిగితే, ఇంకా నేను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.